నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్కే భవన్ లో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. మిథున్ చక్రవర్తి సినిమా చేయమని అడిగితే భయపడ్డా, ఆయన హోటల్కే వెళ్లలేదు నటి మీనా. మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట, మెదక్లో చేప పిల్లల విడుదల. బీఆర్కే భవన్ లో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు. రైస్ కుక్కర్లు, గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా, ఆధారాలతో సహా, ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్లు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. మేము అక్కడి నుంచి సివిజిల్ యాప్ లో కంప్లైంట్ ఇచ్చాం, కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం, వాట్సాప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం. కానీ వీళ్లు అక్కడికి వెళ్లకపోవడం, వెళ్లడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్లు లేటుగా ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. సరే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటరు మనకంటే తెలివైనటువంటి వాడు. ఓటర్లు అన్ని గ్రహించగలుగుతున్నారు. నిజానిజాలు గ్రహించి ఓటర్లు తగిన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్తారు. కానీ ఈ రకమైన వ్యవహారం జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చోద్యం చూస్తా ఉంది, ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు, ఇవన్నీ విషయాలను కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాం. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి, సిఆర్పీఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కు అందించాం. ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను, ఆశా అంగన్వాడీ వర్కర్లను అక్కడ డెప్యూట్ చేసి లోపలికి వెళ్లేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి. అది ఎవరైనా సరే అందరినీ కూడా ఓటర్ ఐడెంటిటీని పోలింగ్ స్టేషన్ బయటనే గుర్తించాలి. వాళ్ళ ఓటర్ ఐడి కార్డు మ్యాచ్ అవుతుందా, ఫేస్ తో మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు. మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి. అదొక వాళ్లకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు, మహిళా పోలీస్ అధికారులు ఉండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం. మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ఇబ్బడి ముబ్బడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం. మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఇక చూడండి, ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయటకు. ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది, ఫేక్ ఐడి కార్డుల వీడియో. అది కూడా వారి మొబైల్ కు పంపాం, వారికి చూపించాం. చూడండి, కుప్పలు కుప్పలు, గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి. ఈ గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి, మరి ఎన్నికల అధికారులు, పోలీసులు ఏం చేస్తా ఉన్నారు, ఈ ఆధారాలన్నీ వారికి చూపించాం. చూపించడమే కాదు, వారి మొబైల్ కూడా పంపాం. ఎలక్షన్ అబ్జర్వర్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. 19 మంది మరణిస్తే జనరల్గా ప్రధాన ప్రతిపక్షం కానీ, ప్రజాస్వామిక శక్తులు కానీ ఎవరైనా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఇది ఎలా జరిగింది, దీని వెనక తప్పిదం ఎవరిది, ఏంటి? అది జరిగిన వెంటనే ఇక్కడున్న ఒక డిఐజీ కోయ ప్రవీణ్, ఆయన గతంలో కూడా తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు కూడా మాట్లాడాడు, దీంట్లో ఎవరు మద్యం తాగలేదు, ఆ స్కూటర్లో పోయిన వాళ్ళు కూడా మద్యం తాగలేదు,
హోటల్లో భోంచేసి సుష్టిగా పోయినారు. అది కారణం కాదు ఈ బస్సు యాక్సిడెంట్ కానీ. మరుసటి రోజు సీసీటీవీ ఫుటేజీలో మీడియా ప్రతిపక్ష పార్టీలు బయటపెట్టిన తర్వాత మళ్ళీ అదే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి దీనికి కారణం వాళ్ళు మద్యం సేవించి వెహికల్ నడిపారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంలోనే ఒక అనుమానం, లక్ష్మీపురం దగ్గర బెల్ట్ షాప్ ఉంది. ఆ బెల్ట్ షాపులో కూడా ఆ టైంలో వేలగాని టైంలో కూడా మద్యం షాపులో కూడా మద్యం సేవించి వాళ్ళు తిరగడం వల్లనే ఆ స్కూటర్ యాక్సిడెంట్ అయింది. ఆ స్కూటర్ని వెహికల్ తోసుకుంటూ పోయి ప్రమాదానికి గురైందని ఇంకొక వర్షన్ సోషల్ మీడియాలో వచ్చింది, అలాగే ప్రధాన మీడియాలో అన్నింటిలో కూడా వచ్చింది. వస్తే ఇవి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, పత్రికల్లో వచ్చిన వార్తలను పోస్టులు పెడితే అసలు ఇది నిజంగా జరిగిందా లేదా, కల్తీ మద్యం సేవించారా లేదా అనేది క్వశ్చన్ మార్కులు పెట్టి ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఇంకో విధానానికి ఈ రాష్ట్రంలో పూనుకుంటుంది. ఎవ్వరు జగన్ గారు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, అన్నీ ఒక్కటి కూడా అన్నీ హేతుబద్ధతతోనే పెట్టాడు, అన్నీ సంఖ్యాపరంగానే పెట్టాడు, నీతిగా నిబద్ధతగా లెక్కలు చూపిస్తూనే మాట్లాడారు అన్ని ప్రెస్ మీట్లు. ఒక్క ప్రెస్ మీటుకు ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలే. జగన్ గారికే మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో అసలు సమాధానాలు చెప్పకుండా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సింది పోయి ఇట్లా మన ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీనికి సీనియర్ నటి మీనా తన కెరీర్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ నుంచి ఎన్నో అవకాశాలు వచ్చినా ఎందుకు చేయలేకపోయానో వివరించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి సంబంధించిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో షూటింగుల కోసం ఊటీకి తరచూ వెళ్లేదాన్ని. అక్కడ మిథున్ చక్రవర్తి గారికి ఒక హోటల్ ఉండేది. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడే బస చేసేదాన్ని. నేను హోటల్ కు వచ్చిన ప్రతిసారి ఆయన నా గది దగ్గరకు వచ్చి నాతో సినిమా ఎప్పుడు చేస్తావు అని అడిగేవారు. కానీ డేట్లు సర్దుబాటు కాక నేను ఒప్పుకోలేకపోయేదాన్ని. ఆయన అలా పదే పదే అడగడంతో ఒకానొక దశలో ఆ హోటల్ కు వెళ్లాలంటేనే భయపడేదాన్ని. ఆ తర్వాత నుంచి నా వాళ్లకు ఆ హోటల్లో రూమ్ బుక్ చేయవద్దని చెప్పేదాన్ని. అంత పెద్ద స్టార్ హీరో అన్నిసార్లు అడిగినా చేయలేకపోయినందుకు చాలా బాధపడ్డాను అని మీనా చెప్పుకొచ్చారు. తాను హిందీ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటానికి గల కారణాలను కూడా ఆమె వివరించారు. తెలుగు తమిళ భాషలో నేను అత్యంత బిజీగా ఉన్న సమయంలోనే హిందీ నుంచి అవకాశాలు వచ్చాయి. ఒక్కోసారి రోజుకు 4 సినిమాల షూటింగ్లలో పాల్గొనేదాన్ని. తినడానికి నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదు. అలాంటి సమయంలో బాలీవుడ్ సినిమా చేయడం నా వల్ల కాలేదు. అంతేకాకుండా బాలీవుడ్ సినిమాల షూటింగ్ కు చాలా సమయం పడుతుందని, అనుకున్న సమయానికి పూర్తి కావని అప్పట్లో అందరూ నన్ను భయపెట్టారు. దాంతో అటువైపు చూడాలన్న ఆలోచన కూడా చేయలేదు అని మీనా తెలిపారు. కాగా మీనా తన సుదీర్ఘ కెరీర్ లో పర్దా హై పర్దా అనే ఒక హిందీ సినిమాలోనే నటించడం గమనార్హం. దక్షిణాది భాషల్లో మాత్రం ఆమె అగ్రతారగా ఎంతో కాలం ప్రేక్షకులను మెప్పించారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని సర్వే నెంబర్ 718లో గల 633 ఎకరాల భూమి లేని పేదలకు పంచాలని హైకోర్టు ఉత్తర్వులను బేఖదారు చేస్తున్న ప్రభుత్వ అధికారులు పై నేడు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి. మీరు సరే 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 జెండాలు అందరూ పట్టుకోండి. ఇట్లా వెనక్కి జరుగు. అమలుపరచాలి హైకోర్టు ఉత్తర్వులను వెంటనే. అమలుపరచాలి హైకోర్టు ఉత్తర్వులను వెంటనే. సర్వే నిర్వహించాలి 718 సర్వే నెంబర్పై వెంటనే. హద్దులు నిర్ణయించాలి 718 సర్వే నెంబర్పై వెంటనే. పట్టాలు ఇవ్వాలి 718లో భూమి లేని వ్యవసాయ కూలీలకు వెంటనే. పట్టాలు ఇవ్వాలి 718 సర్వే నెంబర్లో భూమి లేని పేదలకు వెంటనే. 633 ఎకరాలను వర్ధిల్లాలి వ్యవసాయ కూలీల ఐక్యత. పంపిణీ చేయాలి ప్రభుత్వం మిగులు భూములను వెంటనే. భూమి లేని పేదలకు వెంటనే వర్ధిల్లాలి. మట్టగల్ల వెంకటయ్య
నేను తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అన్వాడ మండల కేంద్రంలో 718 సర్వే నెంబర్లో ప్రభుత్వ మిగులు భూమి ఉందని చెప్పి గత 17 సంవత్సరాల నుండి వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో పలు రకాల ఫిర్యాదులు ప్రభుత్వానికి చేసి దాని మీద భూమి లేని పేదలకు పంచాలని చెప్పేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది 17 సంవత్సరాల నుండి. అయితే దాంట్లో కొంత ఫుడ్ ప్రాసెస్ కంపెనీకి ప్రభుత్వమే ఇచ్చినట్లు సూచించింది. అయితే ఫుడ్ ప్రాసెస్ కంపెనీకి పోగా మిగతాది 633 ఎకరాల భూమి ఉంది, ఇది భూమి లేని పేదలకు ఇవ్వాలని చెప్పేసి జనవరిలో హైకోర్టులో బాధితుల తరఫున పిల్ చేయడం జరిగింది. కానీ హైకోర్టు ఉత్తర్వులు ఏమిచ్చిందంటే 4 నెలల లోపల, జనవరి 9 తారీఖు నాడు వచ్చింది, 4 నెలల లోపల ఆ 718 సర్వే నెంబర్పై సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి ఆ మిగులు భూమిని భూమి లేని పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పలుసార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకపోయింది. అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. వెంటనే ఇప్పటికైనా అధికారులు స్పందించి 718పై సర్వే నిర్వహించి 633 ఎకరాల్లో అర్హులైనటువంటి భూమి లేని వ్యవసాయ కూలీలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం అనేది జరిగింది. అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని వెంటనే సమస్యను పరిష్కరింపజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి వ్యవసాయ కూలీల ఐక్యత. హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా కానీ మరి ఎందుకు వీళ్ళు దాన్ని అమలు పరచడం లేదు? నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వము, వాళ్ళు రెవెన్యూ అధికారులు ఈరోజు ఎక్కడ కూడా చూడినా వీళ్ళు అంతా కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎందుకు జరుగుతుందంటే దీనికి సంబంధించిన ఎక్కడో ఒక లింకు, పొలిటికల్ లింకు ఇంప్లెన్స్ అయి ఉంటుంది. దాని నుండి వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్లు ఉంటారు. అయితే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన వారే స్వయంగా దీనిపైన చర్య తీసుకొని ఇది పట్టాలు పేదోళ్ళకు పట్టాలు ఇస్తే మనకు బాగుంటుంది అని చెప్పేసి వారు కూడా వ్యతిరేకంగా లేరు. వారు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా మరి అధికారుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. కీసర మండల కేంద్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం 100 గజాల స్థలం ఇవ్వాలని, గతంలో పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు కేటాయించాలని కీసర ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో సుమారు 500 మంది ర్యాలీతో వచ్చి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ధర్నా చేశారు. కీసర మండలంలో కాచువాన్ సింగారంలో సర్వే నెంబర్ 66లో ఇల్లు పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు కేటాయించకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. స్థలాలు కేటాయించాలని 100 మందితో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సర్వే నెంబర్ 66 గట్కేసర్ మండలం కాచువాను సింగారంలో 1500 మందికి పట్టాలు ఇచ్చి పొజిషన్ ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పి పెద్ద ఎత్తున భూ పోరాటాలు చేశాము. అప్పుడు కలెక్టరు, ముఖ్యమంత్రి స్పందించి, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే స్పందించి మీ భూమి లేని వాళ్ళందరినీ సర్వే చేసి, ఇల్లు లేని వాళ్ళని సర్వే చేసి వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఆదేశాలు ఇస్తే అప్పటి కలెక్టర్ అజయ్ జైన్ గారు, సర్వే రవిచంద్ర వాళ్ళందరూ సర్వే చేసి వీళ్ళందరికీ అనేక చోట్ల, ఇక్కడనే తట్టెనారం, ఇతర ప్రాంతాల లోపల న్యూ ఆఫీస్పేట్, సూరారం, అక్కడ చాలా చోట్ల వేలాది మందికి సర్వే చేసి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇస్తే తట్టెనారంలో 2000 మందికి పట్టాలు ఇచ్చారు. వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు. కానీ ఇక్కడ కాచువన్ సింగారంలో ఇచ్చినటువంటి పట్టాలకు పొజిషన్ మీద పోయే టైం లోపల అక్కడ కొందరు లోకల్ని వ్యతిరేకంగా చేస్తే ఆగాయి. ఆ తర్వాత కోర్టుకు పోయారు, కోర్టులో కూడా గెలిచారు వీళ్ళు పట్టాలు. కాబట్టి వీళ్ళకి ఇమ్మీడియట్ గా పొజిషన్ ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 1.5 year నుంచి మంత్రి గారు ఒప్పుకున్నారు, కలెక్టర్ గారు ఒప్పుకున్నారు, రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారు. అందుకే ఆర్డీఓ గారితో మాట్లాడి ఈ ఇళ్ల పట్టాలు ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రభుత్వ జాగాలు ఇవ్వమంటున్నాం. ఎవరి జాగాలు కబ్జా జాగాలు లేదా భూస్వాములై దోసుకొని కొట్టెలగొట్టి ఇవ్వమంటలేం. ప్రభుత్వ జాగాలు ఉన్నాయాడ ఆల్రెడీ కాచువన్ సింగారంలో ఉంది, దానికి పట్టాలు ఇచ్చారు. అదే సర్వే నెంబర్లు ఉన్న జాగా దానికి పట్టాలు ఇచ్చిండ్రు. ఆ పట్టాలు చూసి వాళ్ళందరికీ భూములు పొజిషన్ ఇవ్వాలి. ఇది న్యాయమైన డిమాండ్. భూ కబ్జాదారుల కొమ్ము కాస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలేదు. ఇళ్ల పట్టాలు ఉన్న వాళ్ళకి మాత్రం భూమి ఇచ్చే వరకు కూడా ఎవరిని వదిలిపెట్టేది కూడా లేదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒక్కొక్కడు 100 ఎకరాలు కబ్జాలు పెట్టిన వాళ్ళతో పక్కకు పెట్టడానికి శాతనైతే లేదు ప్రభుత్వానికి. 60 గజాల జాగా ఇల్లు లేని పేదలు, కూలినాలు చేసుకొని బతికేటోళ్ళు, వాళ్లకు ఓ చిన్న గుడిసేసుకొని చిన్న ఇల్లు కట్టుకొని, ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తున్నారు. 5 లక్షలు ఇచ్చి
ఇక్కడ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జాగ ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీళ్ళకి ఇల్లు కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాం. వాళ్ళందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు వాళ్ళకి ఇవ్వడానికి. కింద ఉన్న రెవెన్యూ అధికారులే జాగాలు ఇవ్వడానికి ఎందుకు సందేహిస్తున్నారో ఒకసారి మాట్లాడిన తర్వాత నేను చెప్తాను. మెదక్ జిల్లా మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి ఉపాధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. రాజ్పల్లి మల్కాజ్పూర్ తండా కొంటూరులో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం 35,000 కోట్ల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు ప్రజల జీవితాలను మార్చుతున్నాయని అన్నారు. మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. మెదక్ మండలంలో కొంటూరు పెద్ద చెరువులో 1,84,500 చేప పిల్లలను ఆయన స్వయంగా విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 546 చెరువుల్లో 211 లక్షల చేప పిల్లలు 200 కోట్ల విలువతో పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు కట్టి పెడతామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రోహిత్ రావు పేర్కొన్నారు. మత్స్యకారులను అభివృద్ధి చేసుకుంటూ రైతులను అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన వెంటనే అందరు కూడా రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 22,000 కోట్లతోటి రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తా ఉన్నాం. మరి గత ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి మొత్తం కూడా అప్పుల పాలు చేసి మొత్తం అవినీతి అరాచకం చేసి మరి గయమైపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి మనం ప్రజలకు ఇచ్చిన మాట తప్పొద్దు, ప్రజల అభివృద్ధి కోసం మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మీకోసమే కదా చేసేది. ఇవన్నీ కూడా మరి మీ అభివృద్ధి, మీ సంక్షేమం కోసమే చేస్తా ఉన్నాం. కాబట్టి మరి మీ ఆశీర్వాదం, మీ దీవెన, దయ ఎప్పుడు ఇట్లనే ఉండాలి నా మీద. పిల్లలు కాబట్టి చేప పిల్లలు అన్ని చెరువులలో వదలడం జరుగుతుంది. లాస్ట్ టైం 50% ఇచ్చినాం కాబట్టి కొద్దిగా అందరు నారాజు ఉండే. ఈసారి మొత్తం కూడా ఫండ్స్ బాగా వచ్చింది మన మత్స్యశాఖకు. కాబట్టి మనకు అన్ని చెరువులలో, కుంటలు, చెరువులు అన్నిట్లలో వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఈ వేదికను అరేంజ్ చేసినటువంటి మన మత్స్యశాఖ ఏడీ మల్లేశం గారికి, మరి వేదిక పైన ఉన్నటువంటి హనుమంతన్న గారికి, మరి పెద్దలు గౌరవనీయులు మా మత్స్యశాఖ చీఫ్ ప్రమోటర్ రామకృష్ణన్న గారికి, మరి మా తోటి డైరెక్టర్లు అంజన గారు, అందరు కూడా వేదిక పైన అందరి పేర్లు చెప్పాలంటే ఛాన్స్ సేపు అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినట్టు విలేకరులు మరి మా మధ్య కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని బోయ కిషన్ తో మృతురాలు స్వాతికి అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. స్వాతి తనను పెళ్లి చేసుకోవాలని పదే ఒత్తిడి తేవడంతో ఆమెను అడ్డు తొలగించుకోవడానికి బోయ కిషన్ తన మేనల్లుడు రాజేష్ మరియు అతని వద్ద పనిచేసే వంశీలను హత్య చేయమని ప్రేరేపించినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న ఉదయం సుమారు 6 గంటల సమయంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఒక మర్డర్ జరిగిన సమాచారం వచ్చింది. అక్కడ పోయి చూసరికే స్వాతి సుమారుగా 27 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. తన ఇంట్లోనే కిరాకున్న ఇంట్లోనే బెడ్ పైన రోడ్ కట్ చేసి చనిపోయినది అక్కడ. ఆ తర్వాత ఎవరైనా వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 12 గంటల 10 నిమిషాలకు మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాము. పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మర్డర్ ఎవరు చేశారని చెప్పేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయ కిషన్ జగీర్గుట్లో ఉంటాడు. నేటివ్ ఆఫ్ కర్నూలు. గత 34 సంవత్సరాల నుంచి అక్కడ సెటిల్ అయి ఉంటున్నాడు. తన యొక్క మేనల్లుడు, తనకు సొంత మేనల్లుడు రాజేష్ దగ్గర పనిచేసే వంశీ, వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్గా నేను మార్నింగ్ ఆమె ఇంటి దగ్గరికి ఇలా థ్రోట్ కట్ చేసి చేయడం జరిగింది. దీనంతటి కారణం ఏంటంటే
ఆ చనిపోయిన మహిళకి బోయ కిషన్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరి మధ్యలో ఘర్షణ వల్ల రెండో మ్యారేజ్ చేసుకో, నన్ను చేసుకోకుండా ఇబ్బంది పెట్టని చెప్పడం వల్ల ఈ మర్డర్ తన యొక్క సొంతమైన వాళ్ళ ద్వారా మర్డర్ చేయడం జరిగింది. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి ఇంట్లో గొడవలు జరిగినాయి. దానివల్ల ఈ మర్డర్ చేశారు. దాంట్లో నిన్న సాయంత్రం ముగ్గురు అరెస్ట్ చేశాము. ముగ్గురు దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక ఐటెన్ కారు, ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్కే భవన్ లో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. మిథున్ చక్రవర్తి సినిమా చేయమని అడిగితే భయపడ్డా, ఆయన హోటల్కే వెళ్లలేదు నటి మీనా. మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట, మెదక్లో చేప పిల్లల విడుదల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.